గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం మేము చేస్తున్నటువంటి దీక్షా వద్దకు వచ్చి మీ సమగ్ర శిక్ష యొక్క ఉద్యోగులను టీ తాగి బిస్కెట్ తినేలోపే మీ సమస్య పరిష్కారం చేయొచ్చు అని చెప్పినాడు. మరి ఆ మాట అని కూడా ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ టీ కప్పుల ద్వారా మరి ఇంకా టీ మీరు తాగి బిస్కెట్లు అయిపోలేదా, టీ తాగడం అయిపోలేదా, మరి మీ సమగ్ర శిక్ష ఉద్యోగులం మేము మీకు ఎందుకు కనిపించట్లేము? ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మంచి పనులు చేస్తున్నటువంటి మీరు మరి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మేము ఎందుకు గుర్తు రావట్లేము? సంవత్సర కాలంగా 119 మంది ఎమ్మెల్యేలను కలిసాము, మంత్రులను కలిసాము, ఎంపీలను కలిసాము, మిమ్మల్ని కూడా కలిసాము. కానీ మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండడం వలన మేము ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈ రీలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. మా సమస్య పరిష్కారం కనుక చేయనట్లయితే మీరు అన్నారు ఒక నెల రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నారు. కానీ మేము నెల ఓపిక పట్టాము, 2 నెలలు ఓపిక పట్టాము, సంవత్సర కాలం పూర్తయింది. అయినప్పటికీ కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండడం వలనే ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి ఈ రాష్ట్రంలో 19,000 మంది విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి 19,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. మీరు మాట తప్పకండి, మీ మీద నమ్మకం ఉంది కాబట్టి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరూ కూడా మూకుమ్మడిగా ఒకతాటిపైకి వచ్చేసి ఒక వింగుగా ఏర్పడి ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ కూడా ఈరోజు అన్ని దిక్కుల్లో జిల్లా కేంద్రాలలో ఈ నిరసన దీక్షను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. రైజింగ్ నెంబర్ 1 తెలంగాణగా మీరు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఆ రైజింగ్ నెంబర్ 1 తెలంగాణ కావాలంటే విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళు కొట్టకూడదు. అస్తం అంటేనే కాంగ్రెస్ అంటేనే అస్తం అంటేనే అన్నం పెట్టేది. మరి అన్నం పెట్టే మీరు మరి మా కడుపులు ఎందుకు మారుస్తూ ఉన్నారు? మా భార్య పిల్లలు ఈ రోజున సరిపోయినటువంటి జీతంతో బతకడం చాలా కష్టంగా ఉన్నది. మరి మీ పెద్ద చదువులు చదివినటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా దయచేసి రెగ్యులర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే 10వ తారీఖు వరకు మేము నిరసన దీక్ష తెలియజేస్తాం. 10వ తారీఖు వరకు మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి కనుక మీరు ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలన్నిటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. నిరవధిక సమ్మెకు వెళ్తాము. ఖచ్చితంగా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా కూడా 19,000 మంది ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మంచి మనసున్నవారు మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీ మంత్రివర్గం కానీ మీరు కానీ చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఇప్పటికైనా సరే మా జీవితాలలో వెలుగు నింపండి. మా కుటుంబ సభ్యుల యొక్క జీవితాలని మమ్మల్ని మంచిగా చూసి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిమ్మల్ని అభినందిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఏదేమైనా సరే దయచేసి మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటాను, సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయండి. ఒకవేళ రెగ్యులరైజేషన్ చేయడానికి ఏమైనా లేట్ అయితే పే స్కేల్ తక్షణమే అమలు చేయండి. ఇదే మా ప్రధానమైన డిమాండ్. పే స్కేల్ తక్షణమే అమలు చేయండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకొక మహిళతో